మీకు తెలియకుండా నాకు తెలియకుండా బయట ప్రపంచానికి తెలిసే అవకాశం లేకుండా ఒక్కోసారి వ్యవస్థలు తమ పని తాము చేసుకుంటూ పోతుంటాయి. అలానే పోలీసు వ్యవస్థ కూడా గుట్టుచప్పుడు కాకుండా ఓ పని చేసింది. 371 కోట్ల రూపాయల స్కిల్ స్కామ్లో ఇప్పుడేం జరిగిందో తెలుసా? ఇప్పుడు మీకు ఒక నోటీస్ చూపిస్తా, చూడండి. 2 కళ్ళు పెద్దవి చేసి చూడండి. వీలైతే కాస్త గట్టిగానే చదువుకోండి. ఇది ఎల్లో పత్రికలు రాయని వార్త, ఎల్లో మీడియా చూపని వార్త. ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఇది చూస్తే చంద్రబాబు నాయుడు గారి స్కిల్ ఏంటో మనకు మరింత బాగా అర్థమవుతుంది. ఒకసారి ఆ నోటీస్ చూపించండి. మీరు చూస్తున్నటువంటి నోటీస్కి సంబంధించినటువంటి కాపీ ఇప్పుడు నా చేతిలో ఉంది. ఇందులో ఏముంది అంటే, మన పోలీసులు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీకి ఒక నోటీస్ పంపించారు సార్. ఈ నోటీస్ అర్థం ఏంటంటే ఒక్కసారి చదువుతాను. ఇక్కడ చూడండి, అక్కడ నల్లపరాజు బంగారరాజు, ద దెన్ మేనేజింగ్ డైరెక్టర్ ఏపీఎస్ఎస్డిసి తాడేపల్లి గుంటూరు డిస్ట్రిక్ట్, ప్లీజ్ టేక్ నోటీస్ దట్ ద కంప్లైంట్ అండర్ సెక్షన్స్ అన్నీ రాసుకుంటూ వచ్చి ఇవన్నీ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 ఇన్ క్రైమ్ నంబర్ 29 ఆఫ్ 2021 ఆఫ్ సిఐడిపిఎస్ ఏపీ మంగళగిరి. క్రైమ్ నంబర్ 29 ఆఫ్ 2021 అంటే ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి అవినీతికి సంబంధించినటువంటి స్కిల్ స్కామ్కు సంబంధించినటువంటి క్రైమ్ నెంబర్, కేస్ నెంబర్ అది. అక్కడ మీరు ఇది చూసి సిఆర్ నెంబర్ 29 ఆఫ్ 2021 ఉంటే ఏదో అనుకునేరు. ఇది స్కిల్ కేసుకు సంబంధించినటువంటి నెంబర్. ఒక్కో కేసుకు ఒక్కో నెంబర్ ఉంటుంది, అలాంటి నెంబర్ అది. ఇందులో ఏముందంటే, మంగళగిరి has been reported to the Honorable Court of Special Judge for SP and ACB cases come 3 additional sessions judge విజయవాడ 1, 2, 3, 4 ఒక 4-5 అంశాలు ఉన్నాయండి ఇందులో అవన్నీ కొట్టేశారు. ఏమేమి ఉన్నాయి కొట్టేసిన వాటిల్లో మనకు ఇక్కడ కనిపిస్తున్నది? డ్యూలీ చార్జ్, ఫాల్స్, నాన్ కాగ్నిజబుల్, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్. మూడోది చూడండి ఒకసారి, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్. ఒక్కసారి దీని అర్థం కూడా నేను చెప్తాను. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని పెట్టి కేసెస్ ఇన్ విచ్ ఇన్వెస్టిగేషన్స్ ఆర్ రిఫ్యూజ్డ్ అట్ ఎనీ స్టేజ్ కమ్ అండర్ దిస్ హెడ్ and that if you want to oppose this report you will have to do so before the above honorable court within a week from the date of receipt of this notice. అయ్యా, ఈ కేసుని మేము ఆ మూడో పాయింట్ ఉంది కదా, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్, ఇది పొరపాటున జరిగినటువంటి కేసుగా భావిస్తూ దీన్ని మేము క్లోజ్ చేయాలనుకుంటున్నాము. మీరు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా మీకేమన్నా అభ్యంతరాలు ఉంటే వారం రోజుల్లో మీరు కోర్టులో చెప్పగలరు. అయిపోయింది సార్, కేసు అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారి స్కిల్ కేసుకు సంబంధించి చాలా క్లియర్గా 19వ తారీఖున ఎవరికి మన పనుల్లో మనం ఉంటాం సార్, చిన్న చిన్న నోటీసులు వెళ్ళిపోతూ ఉంటాయి. అలా వీటిని పట్టుకున్నప్పుడే అసలు విషయం తెలుస్తుంది. 19వ తారీఖున వెళ్ళింది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ గారికి నోటీస్ వెళ్ళింది పోలీసుల నుంచి. ఈ కేసును మేము క్లోజ్ చేయాలనుకుంటున్నాము మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద. సో మీకేమన్నా అభ్యంతరాలు ఉంటే వచ్చి చెప్పండి అని. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం ఇదే విధంగా ఇప్పటికే అనేక కేసులు క్లోజ్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు స్కిల్ కేసు మీద పడ్డారు. దీంట్లో చాలా విషయం ఉంది. ఇది నోటీస్ పంపించినంత ఈజీ కాదు. ఆ విషయం నేను చెప్తాను. దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ కూడా దీనిపైన మాట్లాడతారు. మొన్ననే కదా ఓ 4 కేసులు ఏ విధంగా క్లోజ్ అయ్యాయో మనం చూసాం. అందులో మరొకటి ఈ స్కిల్ కేసు కూడా చేరిపోయిందా? మొత్తం 5 కేసులు అటకెక్కేశాయా? విచారణ జరగకుండానే, వాస్తవాలు తేలకుండానే, దోషులెవరో నిర్ధారణ కాకుండానే, ఎవరికి శిక్షలు పడకుండానే కేసులు క్లోజ్ అవ్వడమేంటని చంద్రబాబుకు ఓటేసిన మొహంతో ఆశ్చర్యంగా ప్రశ్నించి మీ స్కిల్ చూపించకండి. మొత్తం 5 కేసులు. స్టేటస్ ఏంటో నేనే చూపిస్తా, ఒక్కసారి చూసి తరించండి. ఎస్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద 2019-24 మధ్య నమోదైనటువంటి అనేక కేసులకు సంబంధించి ఆ కేసుల్లో ప్రస్తుతం ఒక్కో కేసు స్టేటస్ ఏంటని చూస్తే, అమరావతి అసైన్డ్ భూములు అవినీతి 5,500 కోట్లు, కేసు క్లోజ్. ఫైబర్ నెట్ స్కామ్ అవినీతి 333 కోట్లు, స్టేటస్ చూస్తే కేసు క్లోజ్. లిక్కర్ కేసు అవినీతి 25,000 కోట్లు, ప్రస్తుతం స్టేటస్ చూస్తే కేసు క్లోజ్.
ఉచిత ఇసుక మాటన ఇసుక స్కామ్కు పాల్పడ్డారు, అవినీతి 10,000 కోట్లు. కేసు చూస్తే స్టేటస్ చూస్తే ప్రస్తుతానికి క్లోజ్. స్కిల్ డెవలప్మెంట్ లేటెస్ట్ 371 కోట్ల రూపాయల స్కిల్ డెవలప్మెంట్ కేసును చూస్తే రెడీ టు క్లోజ్. రేపో మాపో ఇది కూడా క్లోజ్ అయిపోబోతోంది. యువతకు నైపుణ్య శిక్షణ అంటూ 3,300 కోట్ల ప్రాజెక్ట్ అంటూ ఓ కుంభకోణానికి స్కెచ్ గీశారు. సిమెన్స్ అనే కంపెనీతో ఒప్పందం అన్నారు. వాళ్ళు 3,300 కోట్లతో 90% ఖర్చు పెడతారు, మనం కేవలం 10% ఖర్చు పెడితే చాలు అని అన్నారు. ఒప్పందం కూడా చేసుకున్నారు. అందులో తప్పేముందంటారా? చెబుతాను, చెవులు రెక్కరించి మరీ జాగ్రత్తగా వినండి. అసలు సిమెన్స్ అనే కంపెనీకే తెలియకుండా ఆ కంపెనీతోనే ఒప్పందం చేసుకున్నారంటే వీళ్ళ స్కిల్ ఏంటో అర్థం చేసుకోలేరా? సిమెన్స్ అనే కంపెనీలో పనిచేసిన మాజీ ఉద్యోగితో ఒప్పందం చేసుకుని సిమెన్స్తో ఒప్పందం అని మనల్ని నమ్మించారు. గతంలో ఇదే టెక్నిక్ అమరావతి విషయంలోనూ వాడారు. సింగపూర్ అవినీతి మంత్రి ఈశ్వరంతో ఒప్పందం చేసుకుని సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం అని నమ్మించారు. సేమ్ టు సేమ్ సిమెన్స్కి అప్లై చేశారు. వీళ్ళు 90% నిధులు ఇవ్వకుండానే చంద్రబాబు నాయుడు గారు 10% నిధులు విడుదల చేశారు. 330 కోట్లు ప్లస్ జిఎస్టీ కూడా కలిపారు. 330 కోట్లు ప్లస్ జిఎస్టీతో కలిపి 371 కోట్లు డిజైన్ టెక్ అనే కంపెనీకి రిలీజ్ చేశారు. చూసారా? అవినీతి చేసేటప్పుడు కూడా జిఎస్టీ లెక్కగట్టి మరి చెల్లించారంటే వీళ్ళ నిజాయితీ ఏ స్థాయిలో ఉందో. ఆ 371 కోట్లను షెల్ కంపెనీల ద్వారా దారి మళ్లించి డైరెక్ట్గా సొంత ఖాతాల్లోకి రప్పించారు. అది సార్ మా బాబు గారి స్కిల్ అంటే. ఆయన అభిమానులు మా బాబు గారి స్కిల్ అంటే ఇది అని కాలర్ ఎగరేసే స్థాయిలో ఈ అవినీతి కుంభకోణం జరిగిందనేది ఆయనపై వచ్చినటువంటి ఆరోపణ. ఇక్కడ మీకు ఇంకో ముఖ్యమైన విషయం ఉంది, అది కూడా చెప్పాలి. ఈ కేసును పట్టుకుంది ఎవరో తెలుసా? ఏపీసీఐడి కాదు సార్, కేంద్ర జీఎస్టీ అధికారులు. ఇప్పుడు ఆ కేసు క్లోజ్ కాబోతోంది. కేసు క్లోజ్ చేసే ముందు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. రైట్, కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మన ముందు. ఒకసారి ఆ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, సిమెన్స్ ఇస్తానన్న 3,300 కోట్లలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నది నిజం కాదా? కేసు క్లోజ్ చేసే ముందు దీనికి ఆన్సర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 2, సిమెన్స్తో ఒప్పందం చేసుకోకుండానే 371 కోట్లు రిలీజ్ చేసి నొక్కేసింది నిజం కాదా? కేసు క్లోజ్ చేసే ముందు దీనికి ఆన్సర్ చేయండి. నెక్స్ట్, సిమెన్స్ తన వాటా 1 రూపాయి చెల్లించకుండానే 10% వాటా కింద 371 కోట్లు రిలీజ్ చేసింది నిజం కాదా? కేసు క్లోజ్ చేసే ముందు దీనికి ఆన్సర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 4, 2018లోనే స్కిల్ స్కామ్ బయటకు రావడంతో నోట్ ఫైల్స్ మాయం చేసింది నిజం కాదా? కేసు క్లోజ్ చేసే ముందు దీనికి ఆన్సర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 5, ఈ స్కామ్పై దర్యాప్తు జరిగితే తప్పించుకోవడానికి అగ్రిమెంట్లో ఖాళీలు పెట్టింది నిజం కాదా? ఈ కేసు క్లోజ్ చేసే ముందు దీనికి ఆన్సర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 6, డిజైన్ టెక్కి 371 కోట్లు రిలీజ్ చేసి స్కిల్లర్ లాంటి షెల్ కంపెనీలకు మళ్లించింది నిజం కాదా? కేసు క్లోజ్ చేసే ముందు దీనికి ఆన్సర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 7, అక్కడి నుంచి 65 కోట్లు పార్టీ ఖాతాలోకి మిగిలింది సొంత ఖాతాల్లోకి మళ్లించింది నిజం కాదా? కేసు క్లోజ్ చేసే ముందు దీనికి ఆన్సర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 8, ముందుగా కేంద్ర జీఎస్టీ తర్వాత ఈడీ ఈ కేసును విచారించి 5గురిని అరెస్ట్ చేసింది నిజం కాదా? కేసును క్లోజ్ చేసే ముందు దీనికి ఆన్సర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 9, డిజైన్ టెక్ ఆస్తులు 31 కోట్లు సీజ్ చేసి ఎండి కన్వేల్కర్ను ఈడీ అరెస్ట్ చేసింది నిజం కాదా? కేసు క్లోజ్ చేసే ముందు దీనికి ఆన్సర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 10, 371 కోట్లు దోచేసిన కేసులో 17A సెక్షన్ చూపించి బయటపడడానికి చూసింది నిజం కాదా? కేసు క్లోజ్ చేసే ముందు దీనికి ఆన్సర్ చేయండి. ఇవన్నీ చూసిన తర్వాత ఒక్కొక్క కేసు మొత్తం అటకెక్కుతున్న తర్వాత ప్రధానంగా ఓ ప్రశ్న వినిపిస్తోంది. అదే ఇవాల్టి బిగ్ క్వశ్చన్. టుడేస్ బిగ్ క్వశ్చన్ ఆన్ బిగ్ స్క్రీన్. అధికారంతో తన అవినీతి కేసులు క్లోజ్ చేయించుకుంటే బాబుకు మరిన్ని చిక్కులు తప్పవా? ఈ అంశంపైనే మనం చర్చించబోతున్నాం.